దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. వాయు కాలుష్యం కూరలో చిక్కుకున్న హస్తిన గ్యాస్ ఛాంబర్లో మారింది. గత 2 రోజులుగా సివియర్ కేటగిరీలో గాలి నాణ్యత కొనసాగుతోంది. ఓవైపు వాయు కాలుష్యం, మరోవైపు యమునా నదిలో విషపు నురగతో దేశ రాజధాని మసకబారుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500కు చేరుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొంది. దీంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏటా చలికాలం వస్తుందంటే ఢిల్లీ వాసులు భయపడుతుంటారు. అక్కడ ప్రతి ఏటా నమోదయ్యే కాలుష్యం చూసి ఆందోళనకు గురవుతుంటారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుండగా తాజాగా అది తీవ్ర రూపం దాల్చింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 479కి చేరింది. కాలుష్యాన్ని కట్టడి చేయడంలో భాగంగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP-3ను అమలు చేస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు 300 విమాన సర్వీసులు ఆలస్యమైనట్లు అధికారులు ప్రకటించారు. వాయు కాలుష్యం తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలకు సెలవులిచ్చి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి అతిశి ఆదేశించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఇవి కొనసాగుతున్నాయన్నారు. స్టేజ్ 3 ఆంక్షల ప్రకారం అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. ఈ క్రమంలోనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఇదివరకే టపాసులు కాల్చడం నిషేధం, సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడగానే వాహనం పూర్తిగా ఆఫ్ చేయడం వంటి చర్యలు చేపట్టారు. మరోవైపు పొల్యూషన్ అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో యాంటీ స్మోక్ గన్ల ద్వారా రోడ్ల వెంట నీటిని చల్లుతూ కాలుష్యాన్ని తగ్గించడానికి అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ భద్రత, వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మాత్రం కాలుష్య ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఢిల్లీ నగరంలో BS3 వాహనాలు, డీజిల్ వాహనాలు ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఓవైపు వాయు కాలుష్యంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారగా, మరోవైపు నీటి కాలుష్యంతో సతమతమవుతున్నారు ఢిల్లీ వాసులు. యమునా నది కాలుష్యక ఆసరంగా మారింది. పెరుగుతున్న వాయు, నీటి కాలుష్యంతో హస్తిన వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం దట్టమైన పొగమంచు వల్ల కమ్మేయడంతో కొన్ని చోట్ల రోడ్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో జనం రోడ్డుపై రావడానికి జంకుతున్నారు.